కళాకారులు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. జై శ్రీమద్ రమణ గోవిందో హరి. సార్ మీరు చెప్పండి, హరిదాస్ గారు అంటే మనకి ఈ ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకి వీధి వీధికి వెళ్తూ ఉంటారు. సో అసలు దీని విశిష్టత ఏంటి? అందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. ఈ భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి. ఈ హరిదాసుల విశిష్టత ఏమిటంటే, ఆనాడు బలిచక్రవర్తిని ఆ వామనమూర్తి పాతాళ లోకానికి పంపించేటటువంటి సమయంలో ఆ బలిచక్రవర్తి ఒక వరాన్ని కోరుకుంటాడండి. స్వామి, నా పేరు మీదుగా నన్ను ఈ ప్రజలు గుర్తుపెట్టుకునేటటువంటి విధంగా నీ నామ సంకీర్తన ఈ భూమి మీద జరగాలి, దానివలన ప్రజలు నీ నామ సంకీర్తనతో మరి వైకుంఠాన్ని చేరుకోవాలి అనేటటువంటి ఒక కోరికను కోరుకోవడం చేత సరేనని ఈ ధనుర్మాసం మొదలైనప్పటి నుండి, అంటే నెలకంట పెట్టినటువంటి మొదలుకొని నెల రోజులు కూడా ఈ హరిదాసు నెత్తిపైన అక్షయపాత్ర ధరించి తంబురం మీటుతూ చిడతలు వాయిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ వీధి వీధి వాడవాడ తిరుగుతుంటాడు. ఈ అక్షయపాత్రలో భిక్ష వేసినటువంటి వారికి మరి మోక్షాన్ని ప్రసాదించడం కోసం, వాళ్ళని ఆశీర్వదించడం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హరిదాస్ వేషంలో తిరుగుతాడని ప్రతీతి అండి. సో ఇక్కడ మనకి శిల్పారామంలో అయితే మీరు ఈ కార్యక్రమాన్ని ఎన్ని ఇయర్స్ నుంచి నిర్వహిస్తున్నారు? ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అండి. మేము చిన్నప్పటి నుండి, అంటే ఈ శిల్పారామం పెట్టినటువంటి మొదలుకొని మా తాతయ్య గారి దగ్గర నుండి కూడా, మా తాతయ్య గారు వాళ్ళు వచ్చేవారు, తర్వాత మా నాన్నగారు మా పెదనాన్నగారు వాళ్ళు వస్తున్నారు, తర్వాత మేము, అంటే 3 తరాలుగా ఈ శిల్పారామంకి వస్తున్నామండి. ఇది 3వ తరం అన్నమాట. అంటే మేము వృత్తి కళాకారులం, ఇదే ఈ కళారంగమే మా జీవనాధారంగా. మరి మా తాత పెద్దల దగ్గర నుండి కూడా ఈ కళారంగం మీదే మేము ఉన్నాము. ఇప్పటికి 3వ తరం అండి. మరి పల్లెటూర్లకి వెళ్ళలేనటువంటి వారు, అంటే సొంత గ్రామాలకి వెళ్ళలేనటువంటి వారు, వారికి గ్రామమే ఇక్కడ ఉంది అనేటటువంటి విధంగా ఈ పట్టణానికే పల్లెటూరుని తీసుకొచ్చే విధంగా ఈ శిల్పారామంలో ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాల్లో ఎన్నో రకాల సంక్రాంతి సాంస్కృతిక వేషధారణలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ చేస్తున్నారు? మేమంతా ఒకటేనండి, ఒకటే ఫ్యామిలీ. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. మేమందరం కూడా ఒకటే రాజమండ్రి నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాము. నేను వేసుకున్న వేషధారణ కొమ్మదాసరి. నా ప్రత్యేకత ఏమిటంటే, పల్లెల్లోని ప్రతి ఇంటికి కూడా వెళ్తూ వాళ్ళని అలరిస్తూ, అలాగే జోక్స్ వేస్తూ, వాళ్ళు ఇచ్చేటువంటి పారితోషికం కానీ వాళ్ళు ఇచ్చే పప్పులు కానీ తీసుకుంటూ ఉంటాను మేడం. నేను చిన్నబిట్టి చేయమంటారా? పప్పుడాకులు దూకెత్తాను. లప్పో లప్ప, అప్పో లప్ప, నేనప్ప నీ కొమ్మదాసను వచ్చానప్ప. అప్పో లప్ప, చిన్న బూరు ముక్కుంటే ఎట్టప్ప. అప్పో లప్పో, ఊరికి వద్దప్పో, నీకు ఏట్లో 7 ఎకరాలు రాసి ఇచ్చేస్తానప్ప. అప్పో లప్ప, చిన్న గారు ముక్కుంటే ఎట్టప్ప. అప్ప, ఆ సైబర్ టవర్స్ నీకు ఇచ్చేస్తానప్ప. అప్పో లప్పో, చిన్న అరిసి ముక్కుంటే ఎట్టప్ప. అప్పో లప్పో, నీకు ఆ చార్మినార్ నీ చేతిలో పెట్టేస్తానప్ప. అప్పో లప్పో, చిన్న పోకుండా ఉంటే ఎట్టప్ప. అప్పో లప్పో, ఆ చార్మినార్ నీకు ఇచ్చేస్తానప్ప. ఏటప్ప ఇన్ని ఆస్తున్నా నాకు ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? బీడికి డబ్బులు లేక వచ్చానప్ప. అప్పో లప్పో, చిన్న పోకుండా ఉంటే ఎట్టండప్ప. పప్పుడాకులు ఎత్తానప్పో. ఇలాగా చేస్తూ ఉంటాను. శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ, శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ. గడ్డె గడలవే మారెమ్మో గాజులు ఇవే మహతల్లు, గడ్డె గడలవే మారెమ్మో గాజులు ఇవే మహతల్లు. వాలాలమ్మో వాలాలే, వాల వాలలే వాలాలే, వాలాలమ్మో వాలాలే వాల. ఇది ఒక చిన్న విద్య. ప్రాణం లేని బొమ్మను తెచ్చారు. ఈ బొమ్మని నేను చెప్పిన మాట వింటుంది. ఏంటి బొమ్మ మీరు చెప్పిన మాట వింటుంది? మనిషి ఈ రోజుల్లో వింటలేదు, ఎవరు వినడం లేదు. అటువంటి ఈ రోజుల్లో బొమ్మ మన మాట వినడం ఏంటి? ఏమిటండి? విచిత్రంగా ఉంది. అదే మరి కావాల్సింది. ఇది తంత్ర మంత్ర యాంత్రిక విద్యలను ఇందులో ప్రవేశపెట్టి ఏం చేస్తుంది? చక్కని మ్యాజిక్. మ్యాజిక్ అండి. ఆగమంటే ఆగడం, ఆగమంటే ఆగడం, దిగమంటే దిగడం, దిగమంటే దిగడం, బంద్ అంటే బంద్ అయిపోవడం. బంద్ అంటే బంద్. బంద్ చేస్తున్నా. బంద్ కరో. యాండి పైన పట్టుకున్నారండి? నేను పట్టుకున్నానా? పైన పట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని వదిలేయండి. వదిలేయండి. యాండి వదిలేస్తే పడిపోకూడదు. ఏంటి పడిపోకుండా ఆఫ్ చేయాలండి. అడ్డంగా ఎవరు ఎలాగా పట్టుకున్నా సరే అయిపోతుంది. కాదు, అమ్మవారి మహత్యం చేత దాన్ని తాడు మీద నడిపించండి. నడిపించేసేయండి. ఏమండి కింద పెట్టినప్పుడు ఏదో మెలికేశారు అనుకుంటున్నా. అది కిందకి దిగదు. దిగమ్మా, కొద్దిగా దిగు, ఇంకొద్దిగా దిగు, ఇంకొద్దిగా దిగు.
చూసారా ఇప్పుడు పైన ఉన్న వస్తువు ఏదైనా సరే కింద దిగిపోతుంది మళ్ళీ పైకి ఎక్కదది పైకి ఎక్కించాలా? పైకి ఎక్కించండి పైకి ఎక్కించాలా? ఎక్కించండి ఎక్కదు. ఆ, ఎందుకు ఎక్కదు? ఎందుకు మరి ఎక్కడం కష్టం కదండి. అరెరెరె. దిగడం అంటే దిగుతుంది కానీ ఎక్కడం చాలా కష్టం. మంత్రం చేత తంత్రం చేత, మంత్రం చేత యాంత్రికం చేత. చేత ఆ. మరి పైకి ఎక్కించండి అది ఏమిట్రా? ఆ, గట్టి కొట్టు, కొట్టు. శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ శరణే శరణే భ్రమరాంబ ఆ. నీకే శరణే భ్రమరాంబ ఆ. గర్భమే మారము. ఆ. ఏమండి ఆహా. బానే ఎక్కేసిందండి ఎక్కిందా? మళ్ళీ ఒకసారి కింద దింపండి దిగుతుంది. ఇదండి. ఇటువంటి విద్యలు చేస్తూ ఆహా అమ్మవారి భక్తులైన మేము ఆ. దేవరవాళ్ళుగా అవును ప్రతి గ్రామాల్లోనూ సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ, ఆ గ్రామాల్లో తర్వాత ఇంట్లో ఉండే వారందరికీ ఆహ్లాదపరుస్తూ అవును ఇటువంటి విద్యలు చూపిస్తూ ఆహా వారిచ్చే పారితోషికాలు తీసుకుని సంతోషపడుతూ ఉంటాం. అవునండి ఇది దేవరవాళ్ళు చేసే పని. ఓకేనండి. మరి ఇక్కడ మీరు వేరే ఊరి నుంచి వచ్చానంటున్నారు. సో రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి వచ్చా అంటున్నారు. ఇక్కడికి వచ్చింది వేషధారణలు వేస్తూ కూడా ఇక్కడికి కూడా ఇంతమంది విజిటర్స్ వస్తూ ఉంటారు, మిమ్మల్ని చూస్తూ ఉంటారు. సో వారు ఎలా ఏమంటూ ఉంటారు, ఎలా మాట్లాడతారు, మీకు ఏమంటారు? ఏమంటారంటే మా ప్రదర్శనలు చూసి చాలా బాగుందండి, చాలా చక్కగా చేశారు, చాలా ఆనందంగా ఉంది, మీరు చేసే పని మాకు చాలా సంతోషంగా ఉంది అని సంతోషపడతారే తప్ప చాలా ఆనందంగా ఉంటుందండి. అలాగే మాకు కూడా ఇటువంటి వారందరి ముందు మేము చేయడం, వాళ్ళు మాకు ఇచ్చే ఆనందాన్ని, ఆ చూపులు, ఆ కేరింతలు, ఆ చప్పట్లు,